హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చపాతీలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ అవి ఎలా వస్తాయి? గట్టి గట్టిగా పిండి పిండిలాగా వస్తుంటాయి. మరి అలా కాకుండా పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, పొరలు పొరలుగా, మెత్తగా ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ సాఫ్ట్ అయిన మెత్తటి చపాతీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక బౌల్లో ఏదైనా ప్లేట్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మొత్తం ఒకటేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఒక 10 నిమిషాల పాటు మంచిగా చక్కగా బీట్ చేసేసుకోవాలి. పిండిని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇందులోంచి పిండిని తీసుకొని మీకు నచ్చినంత సైజులో చపాతీ ముద్దలని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. చపాతీలు మనకు ఈజీగా కావాలంటే కాస్త స్మార్ట్ వర్క్ కూడా చేసుకోవాలి. మనకు చపాతీలు చేసుకోవడం ఈజీగా అయిపోవాలంటే చపాతీ ముద్దలు అన్నిటినీ ఒకేసారి ఇలా రౌండ్గా చక్కగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని ఇలా పైనుండి పిండిని చల్లుకుని మీడియం సైజ్కి చపాతీ తాల్చుకున్నాక ఇప్పుడు పైనుండి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఆయిల్ పైన పిండిని చల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేశాక ఇంకోసారి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని చల్లుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మనకి షేప్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇలా ఈ విధంగానే మిగతా చపాతీ ముద్దలు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక ఒక్కో చపాతీ ముద్దను తీసుకుని పైనుండి పిండిని చల్లుకుంటూ రౌండ్ షేప్లోకి వచ్చేలాగా చపాతీని తాల్చుకోండి. చపాతీలను తాలుస్తున్నప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా మందంగా కాకుండా ఇలా మీడియం సైజులోకి చపాతీలను తాల్చుకోవాలి. చపాతీలు సన్నగా పల్చగా తాల్చుకుంటే మనం కాల్చేటప్పుడు అవి గట్టిగా అయిపోతాయి. అలాగని మరి లావుగా ఉంచేస్తే మాత్రం పిండి పిండిగా వచ్చేస్తాయి. అందుకే చపాతీలని నార్మల్గా తాల్చుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దలు అన్నిటినీ పర్ఫెక్ట్గా తాల్చుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక చపాతీ పెనం వేడెక్కించుకొని పెనంపై కొద్దిగా ఆయిల్ని వేసుకొని పెనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పెనంపై చపాతీని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కాల్చుకోవాలి. ఒక సైడ్ కాస్త కాల్చిన తర్వాత ఇప్పుడు ఆ చపాతీని తిరగేసుకొని పైనుండి ఇలా స్మూత్గా ప్రెస్ చేయాలి. చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. ఈ వీడియోలో మనం చూపించుకున్నట్టుగా చపాతీని ప్రిపేర్ చేసుకుంటే ఎంత చక్కగా పొంగుతుందో చూడండి. జస్ట్ పొంగడమే కాదు, లోపల చపాతీ కూడా చక్కగా కాలిపోతుంది. అలాగే పొరలు పొరల్లాగా మెత్తగా కూడా వస్తుంది. ఈ విధంగా చపాతీని రెండు వైపులా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చపాతీని రెండు వైపులా మాత్రమే కాల్చడం కాకుండా చపాతీ కార్నర్స్ని కూడా చక్కగా కాల్చుకోవాలి. చపాతీ సాఫ్ట్గా పొరలు పొరల్లాగా మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని నేను చూపించిన ప్రాసెస్ మీకు నచ్చినట్టు అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా చపాతీలు అన్నిటినీ కూడా రెండు వైపులా కాల్చుతూ కార్నర్స్ని కూడా చక్కగా కాల్చుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక చపాతీలని ఒక 1 అవర్ తర్వాత అలా తిందామని అనుకుంటే మాత్రం హాట్ బాక్స్లోకి తీసుకుని పెట్టుకోండి. చపాతీ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.